నమస్తే అండి, నేను రజాక్. నన్ను చాలా మంది అడుగుతా ఉన్నారు అన్వేష్ పై ఎలాంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది అని చెప్పేసి. సో నేను ఈ వీడియోలో వచ్చేసి అన్వేష్ మీద ఎలాంటి కేసులు పెట్టారు, ఎవరు పెట్టారు అనే దానికి సంబంధించి చూస్తే మొత్తంగా తెలంగాణలో చాలా కేసులు, వరుస కేసులు అయితే నమోదవుతున్నాయి. బట్ ఒక కేసుకి అయితే ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. చాలా చక్కగా డ్రాఫ్ట్ చేసి మరి కేసు పెట్టడం అయితే జరిగిందనమాట. సో ఇప్పుడు వీళ్ళు ఏ సెక్షన్ల కింద అన్వేష్ మీద ఈ కేసులు నమోదు చేయించడం అయితే జరిగింది. ముఖ్యంగా చాలా గట్టి సెక్షన్లు అయితే వేసినారనమాట. కొన్ని లైఫ్ పడేటటువంటి సెక్షన్లు కూడా గట్టిగా పెట్టినట్టు ఉన్నారు. సో అలాగే నాకు తెలుస్తున్నట్టు సమాచారం ఏంటంటే ఇతనికి నోటీసులు జారీ చేసి, అంటే లుక్అవుట్ నోటీసులు కావచ్చు, అవన్నీ కూడా జారీ చేసేటట్టు తెలుస్తోంది. అతన్ని దేశద్రోహిగా వేసేటట్టు కూడా చేయాలని చెప్పేసి ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని సంఘాలు అయితే డిమాండ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇతని మీద ఎలాంటి సెక్షన్లు పెట్టారు, ఈ సెక్షన్లకు ఉన్నటువంటి వచ్చేటువంటి పనిష్మెంట్స్ ఏంటి, ఇతని నెక్స్ట్ పరిస్థితి ఏంటి, ఈ ఎవరు పెట్టారు, అసలు ఏం జరుగుతుందనే దానికి సంబంధించి చెప్తాను. ముఖ్యంగా మన ఆంధ్రాలో వైజాగ్లో పెట్టడం జరిగింది, అలాగే ఖమ్మంలో పెట్టడం జరిగింది, మన కరాటే కళ్యాణ్ గారి పెట్టడం జరిగింది. సో వీటన్నిటిలో కల్లా ఎఫ్ఐఆర్ రిపోర్ట్ అయింది ఎక్కడంటే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అయితే జరిగింది అనమాట. సో ఈ ఎఫ్ఐఆర్లో వచ్చేసి మన కళ్యాణి గారు, కరాటే కళ్యాణి గారు ఈమె ఈ కోర్టులో ఇతని మీద కేసు పెట్టడం జరిగిందన్నమాట. ముఖ్యంగా వచ్చేసి బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత అనమాట. ముఖ్యంగా దీంట్లో వచ్చేసి సెక్షన్లు 352, 79, 299 అలాగే ఐటీ సెక్షన్ 67 కింద కేసులు పెట్టడం అయితే జరిగింది. అయితే ఏంటంటే ఇంకా ఈ 67 కింద ఇంకా కేసెస్ని యాడ్ చేయొచ్చు అనమాట. అంటే అతను మాట్లాడినటువంటి ప్రతి విషయాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తా రాబోయే రోజుల్లో దీనికి తగిన ఇంకా లింకప్ సెక్షన్ల కింద ఇతని మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట. సో ముందు వీటిలో ముఖ్యంగా ఏంటంటే బిఎన్ఎస్ 352 అనమాట. అసలు ఈ 352 ఏం చెప్తుంది, అలాగే 79 ఏం చెప్తుంది, 299 ఏం చెప్తుంది, అలాగే ఐటీ సెక్షన్ 67 ఏం చెప్తుంది, ఇప్పుడు నేను చెప్తాను. సో ముందుగా ఏంటంటే బిఎన్ఎస్ యాక్ట్ 352 ఏం చెప్తుంది అంటే ప్రొవోక్, అలాగే బ్రీచ్ ఆఫ్ పీస్, శాంతికి భంగాన్ని ఏదైతే ప్రేరేపించడం ఏదైతే ఉందో అది చేసినాడు, ఉద్దేశపూర్వకంగా అవమానించడం ఏదైతే ఉందో అది ప్రొవోక్ బ్రీచ్ ఆఫ్ పీస్, శాంతికి భంగం కల్పించే విధంగా ప్రేరేపించడం, ఉద్దేశపూర్వకంగా అవమానించడం అనేది ఈ సెక్షన్ కింద అవుతుంది అనమాట. మరి ఇది నా అన్వేషణ అనేటటువంటి వ్యక్తికి ఈ సెక్షన్ అప్లికబుల్ అవుతుంది అంటే మీరే ఆలోచించుకోండి. శాంతికి భంగం కలిగించడం, ప్రొవోకింగ్ చేయడం, ప్రొవోక్ చేసినాడా చేయలేదా, ముఖ్యంగా హిందూ దేవతలను ఉద్దేశించి ఇతను మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ప్రొవోక్ స్టేట్మెంట్స్ కాదా, మన సీతాదేవి గురించి కావచ్చు, ద్రౌపది దేవి గురించి కావచ్చు, హిందూ దేవాలయాల మీద ఉన్నటువంటి విగ్రహాలకు సంబంధించి కావచ్చు, ఇతను మాట్లాడిన మాటలు కావచ్చు, అదేవిధంగా పుచ్చకాయ చూపిస్తా, కేరాదోసకాయ చూపిస్తా ఇతను చేసినటువంటి హావభావాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రొవోక్ స్టేట్మెంట్ కాదా, ఇది శాంతికి భంగం కల్పించేవి కాదా, అలాగే ఉద్దేశపూర్వకంగా హిందువులు అని చెప్పేసి ఆవుల్ని, మేకల్ని, కుక్కల్ని మానభంగాలు చేస్తున్నారని చెప్పేసి ఇతను కూడా ఇది మాట్లాడడం జరిగింది. మరి ఇది కూడా అది కాదా. సో ఇట్ penalizes anyone who intentionally insults another person in a way that likely to incite them to disturb public peace or కమిట్ అనదర్ అఫెన్స్ అని చెప్పేసి, అంటే వేరే వ్యక్తులు కూడా ఈ వ్యక్తిని చూసి ఇలా తయారవుతారు అనేది సింపుల్గా చెప్పాల్సినటువంటి భాష్యం. సో మొత్తానికైతే ఇతను ప్రేరేపించినాడు దీనికి సంబంధించి అనేది ఈ రోజున వచ్చిందనమాట. మొత్తానికైతే ఈ దాదాపు ఈ 352 కింద ఇతనికి ఒకవేళ పోలీస్ స్టేషన్లో పెడితే కనుక ఇతనికి పడేటటువంటి ఎంతంటే దాదాపు 2 సంవత్సరాల పాటు పెనాల్టీ పడడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఇంప్రిజన్మెంట్ అప్ టు 2 years అనమాట. 2 సంవత్సరాల వరకు దీని మీద పడడానికి అయితే అవకాశం అయితే ఉందన్నమాట. అలాగే క్రిమినల్ దానికి సంబంధించి కూడా ఫోర్సెస్ అన్నీ కూడా దీంట్లో వాళ్ళు పెట్టడానికి అయితే అవకాశం అయితే ఉందన్నమాట. కాబట్టి ఈ 352 ఏదైతే ఉందో ఇతనికి రాబో రోజుల్లో చాలా గట్టిగా పట్టుకోబోతున్నట్లయితే తెలుస్తుంది అనమాట. అలాగే ఇంకొకటి నెక్స్ట్ సెక్షన్ ఇంకా గట్టి సెక్షన్ అనమాట, చాలా గొప్ప సెక్షన్ అనమాట. ఆ బిఎన్ఎస్ 79 ఏం చెప్తుందంటే వర్డ్ అంటే పదాలు, గెస్చర్ అంటే చూపించేటటువంటి ఏవైతే అవి ఉంటాయో అవి, అదేవిధంగా ఇంటెండెడ్ ఇన్సల్ట్ ది మోడెస్టీ ఆఫ్ ఉమెన్, కావాలని చెప్పేసి ఉమెన్ని ఇన్సల్ట్ చేసే విధంగా ఆ యొక్క గెస్చర్స్ ఏదైతే చూపించడం ఉందో అది ఈ సెక్షన్ కింద వస్తుంది అనమాట. మరి అతను చూపించినాడంటే చూపించినాడు, పుచ్చకాయని తిప్పుతా, అడి తిప్పుతా, ఇటు తిప్పుతా చాలా చక్కగా చూపించే ప్రయత్నం చేసినాడు. అది కూడా హిందూ దేవతల గురించి మాట్లాడతా అనమాట. సో ఈ సెక్షన్ ఇక్కడ అప్లికబుల్ అవుతుంది అంటే చాలా గట్టిగా అవుతుంది. అందుకోసం అని చెప్పేసి బిఎన్ఎస్ సెక్షన్ 79ని ఇక్కడ పెట్టడం జరిగిందనమాట. డిస్క్రిప్షన్ ఏంటంటే హూ ఎవర్ ఇంటెండింగ్ టు ఇన్సల్ట్ ది మోడెస్టీ ఆఫ్ ఎనీ ఉమెన్, ఏ ఒక్క ఆడ మనిషినైనా ఇన్సల్ట్ చేసినట్లయితే కనుక ఇది జరుగుతుంది అనమాట. అటర్స్ ఎనీ వర్డ్స్ ఏవైనా పదాల ద్వారా కావచ్చు, మేక్స్ ఎనీ సౌండ్ ఆర్ గెస్చర్స్, సో అది మాటల ద్వారా కావచ్చు, లేదంటే ఏదైనా చూపుల ద్వారా, చేష్టల ద్వారా కావచ్చు. సో ఎగ్జిబిట్స్ ఎనీ ఆబ్జెక్ట్, సో ఇక్కడ పుచ్చకాయన ఒక ఆబ్జెక్ట్ని, కేరాదోసకాయ ఒక ఆబ్జెక్ట్ని అతను చూపించినాడు కాబట్టి దాని ద్వారా కావచ్చు.
అదేవిధంగా ఇంటెండింగ్ దట్ సచ్ వర్డ్ సౌండ్ గెస్చర్ ఆర్ ఆబ్జెక్ట్ షల్ బి సీన్ ఆర్ హియర్డ్ బై సచ్ ఉమెన్ ఆర్ ఇంట్రడ్యూస్ అపాన్ హర్ ప్రైవసీ అని చెప్పేసి చెప్పడం జరిగిందన్నమాట. సో మొత్తానికి దేవతామూర్తులు ఈ విధంగా దుర్భాషలాడడం కారణంగా అనేక మంది ఆడవాళ్ళ యొక్క మనోభావాలు హట్ అయినాయి అని చెప్పేసి మన కరాటే కళ్యాణి గారు వెళ్ళి అక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట. సో మొత్తానికైతే దీని పనిష్మెంట్ విషయానికి వస్తే కనుక ఇంప్రిజ్మెంట్ ఫర్ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు 3 years అనమాట, అండ్ ఆల్సో ది ఫైన్. సో ఈ సెక్షన్ 79 కింద ఇతనికి కేసు పెట్టడం కారణంగా దాదాపు 3 సంవత్సరాల పాటు ఇతనికి జైలు జీవితం పడేదానికి అవకాశం ఉంది. అలాగే దీంతో పాటు ఇతని మీద ఫైన్ పడడానికి అయితే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇంకా కరస్పాండింగ్ సెక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇంకా నేను బిఎన్ఎస్ సెక్షన్ 299, 350 చెప్పాను, 79 చెప్పాను, అలాగే 299 చెప్తాను. సో 299 ఏం చెప్తుందంటే డెలిబరేట్ అండ్ మెలీషియస్ యాక్ట్స్ ఇంటెండెడ్ టు అవుటేజ్ రిలీజియస్ ఫీలింగ్స్. సో ఈ సెక్షన్ 299 క్లియర్గా మతాలకి సంబంధించినటువంటి వాటికి సంబంధించి ఇది మనకు చెప్పడం జరిగింది. డెలిబరేట్ అండ్ మెలీషియస్ యాక్ట్స్. సో అతని యొక్క ఏదైతే మామూలుగా ఇంటెన్షన్స్ ఉంటాయో దిక్కుమాల ఇంటెన్షన్స్ దానికి సంబంధించి ఇంటెండెడ్ టు అవుటేజ్ రిలీజియస్ ఫీలింగ్స్, ఎవరైతే మతాలకు సంబంధించినటువంటి యొక్క భావనలు ఏవైతే ఉన్నాయో దాన్ని దెబ్బతీసే విధంగా ఎనీ క్లాస్ బై ఇన్సల్టింగ్ ఇట్స్ రిలీజియస్ ఆర్ రిలీజియస్ బిలీఫ్స్, ఏవైతే మతాలకి సంబంధించినటువంటి ఆచారాలు ఉంటాయో ఈ ఆచారాలకి సంబంధించి ఏదైనా అడ్డగోలుగా మాట్లాడితే కనుక ఈ సెక్షన్ పెట్టబడిద్ది అనమాట. సో ఇదేం చెప్తుందంటే హూ ఎవర్ with deliberate and malicious intention on outraging the religious feelings of any class of citizens of India by words either spoken or written. సో ఇతను మాట్లాడడం ద్వారా చేసినాడు, అలాగే ఇతను వర్డ్స్ ద్వారా చెప్పినాడు, అదే మాట్లాడడం ద్వారా చెప్పినాడు. రిటర్న్ చేసినాడంటే రిటర్న్ చేయలేదులే కానీ. నెక్స్ట్ ఏంటంటే సైన్స్ ఆర్ విజిబుల్ రిప్రజెంటేషన్స్. సైన్స్ ఇక్కడ చూపించినాడు. సైన్స్ అంటే కనుక చేస్తాలన్నమాట. విజిబుల్ రిప్రజెంటేషన్ అన్న అదే మీనింగ్ వస్తుంది అనమాట. ఇన్సల్ట్స్ ఆర్ అటెంప్ట్స్ టు ఇన్సల్ట్ ది రిలీజియన్ ఆర్ రిలీజియస్ బిలీఫ్స్ ఆఫ్ ది క్లాస్. సో ఎవరైతే మత ప్రాతిపాదికన ఇతను చేసినటువంటిది ఏదైతే ఇది ఉందో దేవి దేవతామూర్తుల్ని కాకుండా విగ్రహాలని కూడా దూషించినాడు కాబట్టి సో ఈ సెక్షన్ అనేది క్లియర్గా పడుతుంది అనమాట. ఈ సెక్షన్ కింద వస్తే కనుక ఇతనికి పనిష్మెంట్ వచ్చేపాటికి ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఎయిదర్ డిస్క్రిప్షన్ ఫర్ ఏ టర్మ్ విచ్ మే ఎక్స్టెండెడ్ టు 3 years ఆర్ విత్ ఫైన్ ఆర్ విత్ బోత్. ఒక ఫైన్ పడడానికి అవకాశం ఉంది, లేదంటే కనుక 3 సంవత్సరాల పాటు ఇతనికి జైల్లో పెట్టడానికి అవకాశం అయితే ఉంది. అలాగే ఇంకా మిగిలిన సెక్షన్లు కూడా 295A కింద కూడా పెట్టవచ్చు అన్నట్టుగా ఇది మనకి చెప్పడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఇతను ఇవన్నీ కూడా జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఐటీ సెక్షన్ 67 చూద్దాం. సో ఐటీ సెక్షన్ 67 ప్రకారం ఇతను ఎలాంటి పనిష్మెంట్, ఐటీ సెక్షన్ 67 అంటే ఐటీ యాక్ట్ కింద వస్తుంది అనమాట. ఇతను సోషల్ మీడియాలో అడ్డగోలుగా మాట్లాడినాడు కాబట్టి దానికి సంబంధించి ఇతన్ని గట్టిగానే పట్టుకోవడానికి అయితే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇతను సోషల్ మీడియాలో ఇప్పుడనే కాదు ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాడు కాబట్టి ఇది చాలా గట్టిగా ఈసారి తగులుకోవడానికి అయితే అవకాశం ఉందన్నమాట. సో ఐటీ 67 యాక్ట్ ఏం చెప్తుంది ఇప్పుడు చూద్దాం. ఈ ఐటీ సెక్షన్ 67 ఏం చెప్తుందంటే దీనికి సంబంధించి ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్నటువంటి అశ్లీల పదార్థాలను ప్రచురించడం లేదా ప్రసారం చేయడం, అలాగే ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ ప్రకారం భారత వారసత్వ చట్టం వంటి ఇతర చట్టాల్లో కూడా ఉంటుంది కాబట్టి ఏ చట్టం గురించి అడుగుతున్నారో స్పష్టంగా చెప్పండి. సో ఎవరైనా సరే అశ్లీలమైన లేదా లైంగిక సంబంధించి ఏదైనా మాట్లాడితే కనుక దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే కనుక ఈ శిక్ష పడడం అయితే జరుగుతుందన్నమాట. ఈ శిక్ష ఎలా ఉంటుందంటే ఇతను చేసినటువంటి పనులు బట్టి అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఐటీ సెక్షన్ ఇతను హిందూ దేవుడి గురించి బూతు మాటలు మాట్లాడినాడు కాబట్టి ఆ సెక్షన్ కింద ఇప్పుడు ఇతనికి చాలా గట్టిగానే పడడానికి అయితే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ కన్విక్షన్ వచ్చేసి పడితే కనుక 3 సంవత్సరాల పాటు ఉంటుంది, అలాగే ఫైన్ అప్ టు వచ్చేసి 5 లక్షల వరకు పెట్టడం అయితే జరిగింది అనమాట. అదే దాని లెవెల్ పెరిగితే కనుక ఈ ఐటీ సోషల్ మీడియాలో ఎవరైనా సరే బూత్ పోస్టులు పోస్ట్ చేసినా, మరి ముఖ్యంగా దేవీ దేవతల గురించి ఇంకా మాట్లాడితే కనుక అప్పుడు ఏమవుతుందంటే దాదాపు 10 లక్షల వరకు ఫైన్ ఇవ్వాల్సి ఉంటుంది, అలాగే 5 సంవత్సరాలకు పైగా వీళ్ళు జైలు జీవితం గడపాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో సెక్షన్ 67 ఆఫ్ ఇండియా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ యాక్ట్ penalizes publishing or transmitting obscene material in electronic form, imprisonment up to 3 years and 5 lakh fine to 5 years and 10 lakh సబ్సిక్వెంట్ అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. సో మొత్తం ఐటీ సెక్షన్ 67 కింద ఇతను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి బూత్ పోస్టులకు సంబంధించి దాదాపు మొత్తం కూడా 3 సంవత్సరాలు పడేదానికి అవకాశం అయితే ఉంది, అలాగే దాదాపు 10 లక్షల పైన ఇతనికి ఫైన్ పడడానికి అయితే అవకాశం ఉందనేది ఈ సెక్షన్లు అన్నీ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. సో అతని వీడియోలన్నింటినీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో టైం స్టాంప్స్ అంటారు కదా, సో ఏ క్షణంలో ఎక్కడ ఏం మాట్లాడాడు, ఆయన ఇన్స్టాగ్రామ్లో ఏం పోస్ట్ చేశాడు, ఇప్పుడు పబ్లిష్ చేశాడు, వాటన్నింటినీ కూడా రికార్డ్ చేసుకుని
కంప్లీట్గా వెళ్ళి పోలీస్ దగ్గరికి తీసుకెళ్లి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఇస్తే పోలీసులు వచ్చేసి ఇప్పుడు ఇతనికి నోటీసులు ఇవ్వబోతున్నారు. అలాగే ఇతని మీద లుక్అవుట్ నోటీసులు. ఇతను వచ్చేసి భారతదేశానికి సంబంధించిన పౌరుడు, ఇతర దేశానికి సంబంధించిన పౌరుడు కాదు. ఇతను అమెరికాలో 6 సంవత్సరాల నుంచి నేను ఇతర దేశాల్లో తిరుగుతున్నాను అంటున్నాడు. కానీ ఏ దేశంలో తిరిగినా కానీ ఇతనికి ఇప్పటికీ కూడా భారత పౌరసత్వం ఉంది. ఆ దేశానికి సంబంధించినటువంటి పౌరసత్వాలు అయితే ఇంకా తీసుకోలేదు కాబట్టి ఇతన్ని మెడబట్టుకుని భారతదేశం తీసుకురావడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇవన్నమాట ఓవరాల్గా ఇతని మీద పెట్టినటువంటి సెక్షన్స్. చాలా గట్టిగానే పడడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఇంకా ఇంప్లీట్ చేయడానికి కూడా అవకాశాలు అయితే ఉంటాయి అనమాట, కొన్ని సెక్షన్స్ యాడ్ చేయడానికి. చూద్దాం ఏం జరగబోతుంది.